హైదరాబాద్ టూరిస్టు ప్లేస్ లో మరొకటి చేరింది. ట్యాంక్ బండ్ పై లవ్ హైదరాబాద్ సింబల్ ను ఏర్పాటు చేసింది పర్యాటక శాఖ. ఇక్కడ నుంచి ఫోటోలు దిగితే జాతీయ జెండా కనిపించేలా డిజైన్ చేసింది. లవ్ హైదరాబాద్ సింబల్ ను రేపు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రభాకర్ అందిస్తారు. హైదరాబాద్ టూరిజం లో మరో ముందడుగు పడింది. ఇప్పటికే హుస్సేన్ సాగర్ చుట్టూ వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వం పర్యాటక శాఖ ఇప్పుడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే జాతీయ జెండాతో దేశం మొత్తాన్ని ఆకర్షించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు లవ్ హైదరాబాద్ పేరిట మరో స్టాచ్యూని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ కు సంబంధించి హుస్సేన్ సాగర్ కు సంబంధించి ప్రత్యేక ఆకర్షణగా ఈ లవ్ హైదరాబాద్ స్టాచ్యూ నిల్వనుంది. చూడొచ్చు, రేపు కేటీఆర్ చేతుల మీదుగా ఈ లవ్ హైదరాబాద్ స్టాచ్యూ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే మొత్తం కూడా రెడీ అయిన పరిస్థితిని చూసాం. మొత్తం లవ్ సింబల్ ఆకారంలో హిందీ ప్లస్ ఇంగ్లీష్ అక్షరాలతో ఈ లవ్ హైదరాబాద్ స్టాచ్యూని తయారు చేశారు. V6 ఎక్స్క్లూజివ్ గా మీకు చూపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ నిల్చొని యువత సెల్ఫీలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది అని అధికారులు చెప్తున్నారు. స్వచ్ఛంద సంస్థతో కలిసి ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ను జాయింట్ ప్రాజెక్ట్ గా చేపట్టింది. ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరూ కూడా దీనిపై కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఫోకస్ చేస్తున్నారు. చూడొచ్చు, ఇక్కడ నుంచి సెల్ఫీ తీసుకుంటే హైదరాబాద్ కు సంబంధించిన యువత సెల్ఫీలు తీసుకుంటే జాతీయ జెండా కనపడేలాగా ఈ స్టాచ్యూను రూపొందించారు. పింగళి వెంకయ్య విగ్రహం ఎదురుగా ఈ స్టాచ్యూని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వర్క్స్ అంతా కూడా కంప్లీట్ అయ్యింది. ముఖ్యంగా రెడ్ అండ్ వైట్ కలర్ లో దీన్ని డిజైన్ చేశారు. దీని డిజైనింగ్ కు సంబంధించి ఎక్స్పర్ట్స్ ను కూడా పిలిపించారు. ముఖ్యంగా ముంబైలో సేమ్ బీచ్ లో ఇలాగే లవ్ ముంబై అనే స్టాచ్యూ ఉంటుంది. దాని లాగానే సేమ్ అచ్చు అదే విధంగా ఉండేలాగా ఈ లవ్ హైదరాబాద్ అనే స్టాచ్యూని తయారు చేసినట్టుగా చెప్తున్నారు. నిన్న స్టార్ట్ అయిన వర్క్ ఇప్పటి వరకు కంప్లీట్ అయింది. రేపు కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా చాలా పెద్ద స్టేజ్ లో ఉంది. దీన్ని ముందర కూడా గ్రీనరీని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించిన యువత ఇప్పటికే ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ఇప్పుడు నేషనల్ ఫ్లాగ్ ప్రధాన ఆకర్షణగా ట్యాంక్ బండ్ పైన ఉన్నాయి. సో వీటన్నింటికి తోడుగా ఇప్పుడు లవ్ హైదరాబాద్ స్టాచ్యూ అదనంగా చేరనుంది. సో హైదరాబాద్ పర్యాటకం మొత్తం కూడా ఇంకా కూడా జనం ఆకర్షితం అవడానికి అవకాశం ఉంది. సో ఇంకా కూడా వినూత్న కార్యక్రమాలు చేపడతామన్నట్టు ప్రభుత్వం చెప్తూనే లవ్ హైదరాబాద్ లాగా లవ్ ముంబై ఇప్పటి వరకు ఉంది. లవ్ హైదరాబాద్ ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చింది. రేపు కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే క్రేజ్ చాలా ఉంది. ఇప్పటికే చాలా మంది వీక్షకులు వస్తూ చూస్తున్నారు. ఇప్పటికే క్రేజ్ చాలా ఏర్పడింది. లవ్ హైదరాబాద్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు సెల్ఫీ తీసుకుందామా అని ఎదురు చూస్తున్నారు. ఓవరాల్ గానైతే రేపు 11 గంటలకు కేటీఆర్ చేతుల మీదుగా లవ్ హైదరాబాద్ స్టాచ్యూ ప్రారంభం కావుతుంది. కెమెరా పర్సన్ నగేష్ తో కలిసి ప్రభాకర్, V6 న్యూస్, హైదరాబాద్.